రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏరువాక సందర్భంగా పొలంలో రైతులతో కలిసి ఆరకతున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చదలవాడ అరవింద బాబు ఏరువాక పౌర్ణమి రైతులకు పండుగ అని చెప్పారు. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులతో ఏరువాక కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న సాంప్రదాయ పండుగల్లో ఏరువాక పౌర్ణమి ఒకటని చెప్పారు. పెద్ద పండుగ, మొట్టమొదటి పండుగ ఏరువాక పౌర్ణమి. మరి ఏరువాక పౌర్ణమి రోజున రైతులందరూ కూడా మరి పొలాలకు వెళ్ళి మొట్టమొదటిసారిగా అరక దున్నటం, తొలకరి వానలు కూడా పడతా ఉంటాయి. ఇవాళ నిజంగా తొలకరి వాన కూడా పడింది. తొలకరి వాన, ఏరువాక మొట్టమొదటి రైతుల పండుగ కాబట్టి కల్లా కప్పడం తెలియని వారు ఈ రైతులు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మరి వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వ్యక్తులందరూ కూడా రైతులు, రైతు సోదరులు, రైతు కూలీలందరూ కూడా అండగా ఉండటానికి మరి ఉమ్మడి కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు అందరం కూడా రైతులకు అండగా ఉండాలి. రాబోయే కాలంలో రైతులకు మంచి పంటలు పండాలి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు ఇవ్వాలి. మరి రైతులకు పెద్ద పండుగ, మొట్టమొదటి పండుగ ఏరువాక పౌర్ణమి. మరి ఏరువాక పౌర్ణమి రోజున రైతులందరూ కూడా మరి పొలాలకు వెళ్ళి మొట్టమొదటిసారిగా అరక దున్నటం, తొలకరి